హలో గైస్, ఈరోజు నేనైతే ఆల్ ఆఫ్ సడన్గా అయితే తిరుపతి వెళ్ళబోతున్నా. ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నా ఏంటి ఇవన్నీ విషయాలు అయితే నేను మన బస్సు ఎక్కిన తర్వాత మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన బస్సుకు టైం లేదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో గైస్, ఇప్పుడు నేనైతే బస్సు అయితే ఎక్కేసాను. ఏం చెప్పాలంటే నాకు అంత క్లారిటీగా అయితే తెలియదు. అసలు మా ఫ్రెండ్ గారు ఎందుకు బస్సు బుక్ చేశాడు, మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏంటి ప్లాన్ అని. నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా ఈ జర్నీలో. ఫస్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తిరుపతికి అయితే వెళ్తున్నాము. అసలు తిరుపతికి ఎందుకు వెళ్తున్నాం, ఏంటి ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలీదు. అసలు ఎవరెవరు వస్తున్నారు, నా ఫ్రెండ్ గాడు ఇంత సడన్‌గా ఎందుకు ప్లాన్ చేశాడు తిరుపతికి, వీటన్ని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో గాయ్స్, అసలు విషయం ఏందంటే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరుపతి వెళ్తున్నారనమాట. ఇక వాళ్ళు కూడా నాకు ఒక టికెట్ అయితే బుక్ చేశారు ఇక్కడ హైదరాబాద్ నుంచి తిరుపతికి. నన్ను ఇటు సైడ్ నుండి రమ్మన్నారు వాళ్ళు. వాళ్ళేమన్నా అటు సైడ్ నుండి ట్రైన్ ఎక్కి అయితే వచ్చేస్తున్నారు. ఇక అందరం కలిసి అయితే రేపు మార్నింగ్ మీట్ అవుతాం మేము తిరుపతిలో. అసలు తిరుపతి వెళ్తున్నాం కదా, మనం కూడా ఇక వ్లాగ్ తీద్దామని అయితే ఇక స్టార్ట్ చేశాను నా వీడియోని. ఇంతకీ మనం వ్లాగ్‌కి ఇంట్రో చెప్పలేదు కదా, ఇప్పుడైతే చెప్పేద్దాము. సో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ దట్ వన్ గర్ల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఒక స్పెషల్ జర్నీ అయితే చేస్తున్నాము. అది కూడా ఎక్కడికంటే తిరుపతి తిరుమలకైతే వెళ్తున్నాము. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఇప్పుడే అయితే మనకు పిలుపొచ్చింది. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత తొందరగా, ఇంత అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి నాకు పిలుపొస్తదని. ఇక నేను గూడా అయితే రెడీ అయిపోయా. ఎట్లాగో మనకు హాలిడేస్ కదా అని చెప్పైతే నేను గూడా వెళ్తున్నా. ఇక ఆ స్వామివారి దగ్గర నుంచి పిలుపొచ్చినప్పుడు మనకు హాలిడేస్, మనీ ఉన్నాయా లేవా ఇవేం చూసుకోకూడదు. ఆ ఫ్లోలో మనం వెళ్ళిపోవాలిక. సో గైస్, ఇక తిరుపతిలో దర్శనం టికెట్స్ ఎక్కడిస్తారు, ఏ టైమింగ్స్‌లో ఇస్తారు, అండ్ తిరుమలలో మనం ఎక్కడ ఉండాలి స్టే, వీటన్ని విషయాల గురించి అయితే మనం రేపు తిరుమలలో దిగిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మన బస్ జర్నీని అయితే ఎంజాయ్ చేద్దాము. గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అయితే అలసిపోయి అయితే పడుకుంటూ పోయా. ఇక ఇప్పుడే అయితే లేచాననమాట. మనమైతే ఇప్పుడు శేషాచలం ఫారెస్ట్‌లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇక మన తిరుపతికైతే ఇక 80-90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి. ఇప్పటికి మా ఫ్రెండ్ గాడైతే చాలా సార్లు కాల్ చేశాడు. "ఎక్కడి దాకా వచ్చావు? తొందర రారా" అని. నేనైతే "కొంచెం వెయిట్ చేయరా, హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు అంటే నియర్లీ 650 కిలోమీటర్స్ అయితే ఉంటుంది జర్నీ. రావాలి కదా, వస్తున్నారా" అని చెప్పా. ఇక మంచిగా జర్నీని ఎంజాయ్ చేస్తూ విండోలో నుంచి ఆ కొండల్ని, ఆ చెట్లని చూసుకుంటూ, మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లను దాటుకుంటూ, కాలువలను దాటుకుంటూ ఈ జర్నీని అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఎంజాయ్ చేస్తున్నా. మీలో ఎంతమందికి విండో సీట్ నుంచి జర్నీ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక అలా కొండలను చూస్తూ, జర్నీని ఎంజాయ్ చేస్తూ తిరుపతికైతే రీచ్ అయ్యాను. ఇక ఇప్పుడైతే మా ఫ్రెండ్ గాడికి కాల్ చేయాలి. ఎక్కడున్నారో ఏంటో వాళ్ళు. సో గైస్, ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్ గాడైతే కాల్ చేశా. వాడైతే కపిల్ తీర్థంలో అయితే ఉన్నాడు. ఇక నేను కూడా అయితే ఆటో ఎక్కి అయితే వెళ్తున్నాను కపిల్ తీర్థం దగ్గరికి. నిజం చెప్పాలంటే తిరుపతిలో ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు గైస్. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వాళ్ళు ఎప్పుడు బోరు కొట్టినా సరే కొంచెం బయటకు వచ్చి లేదా వాళ్ళ టెర్రస్ పైకి వెళ్ళి ఆ 7 కొండలను చూస్తూ రిలాక్స్ అయిపోవచ్చు. ఇక మీలో ఎంతమంది తిరుపతి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇప్పుడే కపిల్ తీర్థంకి అయితే వచ్చేసాను.
ఇక మా ఫ్రెండ్ కూడా అయితే బయటకు వచ్చాడు. ఇక ఇద్దరం కలిసి అయితే మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోపల అయితే, వాళ్ళందరినీ పరిచయం చేస్తా స్లోగా. ఇక మనోడిని చూసే ఉంటారు మీరు నా వీడియోస్ లో, మెయిన్లీ న్యూ ఇయర్ వీడియోలో కూడా ఉంటాడు మనోడు. కపిల్ తీర్థం లోపలికి అయితే వచ్చేసాను మామ. ఇక్కడ వాటర్ అయితే రావడం లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఇక మెయిన్ వచ్చింది మనోడి కోసమే అనమాట. మనోడు అసలు ఇంట్లో ఉండి బయటకి రాడు, ఫస్ట్ టైం బయటకు వచ్చాడు. ఇక అందరం కలిసి ఇప్పుడు సోమవారి దర్శనంకి అయితే వెళ్తున్నాము. సో గైస్ ఇప్పుడే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఈ టెంపుల్ లోని స్వామివారు కపిలేశ్వర స్వామిగా అందరికి దర్శనం ఇస్తూ ఉంటారు. కపిలేశ్వర స్వామి అంటే ఎవరో కాదు, మన శివుడే. ఆయన ఈ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఈ టెంపుల్లో ప్రసాదం కూడా పెడుతున్నారు. ఇక మేము ఆ ప్రసాదం తినేసి ఇదే టెంపుల్లో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఇక ఈ లోపల అయితే మధ్యాహ్నం ఇదే టెంపుల్ అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు. నేను మీ అందరికి ఒక విషయం చెప్పనా, నేను ఎప్పుడు తిరుమల తిరుపతి వచ్చినా సరే ఈ రూల్ అయితే పక్కా ఫాలో అవుతాను. అది మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఏంటంటే అది, నేను ఎప్పుడు తిరుమల తిరుపతి వచ్చినా సరే ఇలా ఫ్రీ అన్న ప్రసాదం పెడుతూనే ఉంటారు తిరుమల భక్తుల కోసం. ఇక నేను ఎప్పుడు వచ్చినా సరే నేను ఇక్కడ తింటూనే ఉంటాను. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇది తిరుమల తిరుపతికి వచ్చే భక్తుల కోసం అయితే ఇక్కడ ఫ్రీ అన్న ప్రసాదం అయితే పెడుతూ ఉంటారు. ఇక నేను నా ఫ్రెండ్స్ అయితే మేమందరం ఇక్కడే తిన్నాము. ఫుడ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎప్పుడు సాంబార్ అన్నం, పెరుగు అన్నం ఎప్పుడు నిత్యాన్నదానం పెడుతూనే ఉంటారు. ఇది తిరుమల భక్తుల కోసం అనమాట. ఇక మేమందరం ఆ సోమవారి ప్రసాదం తినేసి ఇదే టెంపుల్లో అయితే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇక ఈవినింగ్ మేమందరం కలిసి అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేను మీ అందరికీ తిరుమలలో SSD టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఏంటి ప్రాసెస్, వాటికి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇవన్నీ అయితే మీతో చెప్తాను కదా. అది ఫస్ట్ ఎక్కడ ఇస్తారంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో అయితే ఇస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి తిరుపతి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాస నివాసంలో ఇస్తారు. మూడో పాయింట్ వచ్చేసరికి మన అలిపిరి బస్ స్టాండ్ పక్కనే ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో అయితే ఇస్తారు. ఈ SSD టోకెన్ మీకు కావాలంటే మీరైతే కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేయాలి. ఈ ఆధార్ కార్డు ఉంటేనే ఇస్తారనమాట పక్కా. మ్యాక్స్ మీరైతే ఎర్లీ మార్నింగ్ 8 o'clock కల్లా ఈ 3 ప్లేసెస్ లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే 2 o'clock కల్లా టోకెన్స్ అయితే అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ 3 చోట్ల SSD టోకెన్ దొరకలేదంటే కనుక మీరైతే తిరుమల కొండపైనే ఉన్న అశ్విని హాస్పిటల్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళైతే ఫ్రీ దర్శనం టోకెన్ అయితే ఇస్తారు. అది కూడా రోజుకి 5 ఇస్తారనమాట. మీరు ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్తే అంత బెస్ట్. మార్నింగ్ 5 o'clock కల్లా అక్కడే ఉండండి. ఇఫ్ ఇన్ కేస్ 5 members కంటే ఎక్కువ మెంబర్స్ వస్తే అక్కడైతే లాటరీ టోకెన్ అయితే వేస్తారనమాట. ఎవరి అయితే 5 పేర్లు వస్తాయో 5గురి దగ్గరే బ్లడ్ డొనేషన్ తీసుకుంటారు. ఇక మీరు అదే రోజు దర్శనం చేసుకోవచ్చు సోమవారిని. నాకైతే అందరికి టికెట్స్ దొరికినాయి. నా దగ్గరకు వచ్చేసరికి అయితే టికెట్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇక నేనైతే పైకి వెళ్ళి అయితే ట్రై చేస్తా అశ్విని హాస్పిటల్లో. ఇక మేమందరం అయితే అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మేమందరం అయితే మెట్లెక్కి వెళ్దామని అయితే అనుకున్నాము తిరుమలకి. ఇక మేమందరం అయితే ఇక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఈ లగేజ్ కౌంటర్ లో మా బ్యాగ్స్ అన్ని సబ్మిట్ చేసాము. ఇవి కొండపైకి అయితే తీసుకొస్తారు వీళ్ళు. ఇక మేమందరం అయితే స్టెప్స్ ఎక్కనీకైతే స్టార్ట్ అయిపోయాము. ఇక మేమందరం అయితే దేవుడి దండం పెట్టుకొని మంచిగా మెట్లెక్కనీకైతే స్టార్ట్ అయ్యాము. ఇక మధ్య మధ్యలో గోవిందనామాలు చెప్పుకుంటూ అలా మెల్లగా అయితే ఎక్కుతున్నాము. ఇక అందరికి బాగా దాహం వేస్తుందని డ్రింక్స్ తీసుకొని తాగి రెస్ట్ తీసుకుంటూ మెల్లగా అయితే వెళ్తున్నాము. ఇక అందరం కాసేపు రెస్ట్ తీసుకొని ఇక అలా పైకి ఎక్కడం అయితే మళ్ళీ మొదలు పెట్టాము. ఇక సోమవారం అయితే మనసులో స్మరించుకుంటూ ఇక మెల్లగా అయితే గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక గాలిగోపురం రాగానే అందరం అమ్మయ్య అనుకుంటాం. ఎందుకంటే సగం మెట్లు అయితే ఎక్కేసాము. నియర్లీ 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇక్కడ నుంచి సింపుల్ గానే ఉంటది రూట్ అంతా. మన దగ్గర 3000 బ్రో తీసుకో. ఇక మేమందరం అయితే ఆడుతూ పాడుతూ అయితే ఎక్కేసాము. ఇక మాకు అందరికి అంత కష్టం అనేమైతే ఏమనిపించలేదు. చాలా సింపుల్ గా అయితే ఎక్కేసాము. ఇక ఇక్కడ మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని అలా మళ్ళీ అయితే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇక ఇక్కడ నుంచి అయితే మెట్లన్నీ చాలా సింపుల్ గానే ఉంటాయి. మాకు వెళ్ళే రూట్ లోనే అడవి జంతువులు అయితే కనిపించినాయి కొన్ని. ఇక వాటిలన్నిటిని చూసుకుంటూ మెల్లగా అయితే వెళ్తున్నాము. ఇక మేమైతే ఈ మెట్లు ఎక్కే రూట్ లో అయితే మేము కొన్ని రీల్స్ అయితే తీసాము. ఆ రీల్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ యూట్యూబ్ షార్ట్ లో కూడా అప్లోడ్ చేసాం మన ఛానల్ లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. రీల్ అయితే చాలా బాగా వచ్చింది. అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ రీల్ నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి అకౌంట్ ని. ఇంకా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మేము ఆ రీల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎక్కడం అయితే మొదలెట్టాము. ఇక మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ మెల్లగా అయితే వెళ్తున్నాము. అండ్ మీకు ఒకటి చూపిస్తాను అండి, మీరు చూసుంటారు ఎంతవరకు. అసలు
ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని ఇందుకే అంటారు. అసలు ఏం చేశారంటే మనోళ్ళు, పులులు ఉన్నాయి జాగ్రత్త అని ఫ్లెక్సీ పెడితే దానికి కూడా పసుపు కుంకాలు పూసేశారు. నా ఫోన్ లో కూడా ఛార్జింగ్ లేదనమాట. ఇక ఫోన్ అయితే ఛార్జ్ పెట్టి ఒక షాప్ లో అక్కడే ఒక చాయ్ కాఫీ తీసుకొని అయితే తాగేసాము. ఇక ఈ లోపల అయితే ఫోన్ అయితే ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఇక ఫోన్ ఛార్జ్ తీసుకొని అయితే మళ్ళీ మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక వెళ్ళే రూట్ లో అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా రైనీ సీజన్ అయితే చాలా బాగుండేది. పైనుంచి వాటర్ పడతా ఉంటాయి కొండల మీద నుండి. మొత్తం నడుచుకుంటూ అయితే మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి రఫ్గా అయితే 600 to 500 స్టెప్స్ అయితే ఉంటాయి పైకి. మొత్తానికి ఇక మోకాళ్ళ పర్వతం కూడా ఎక్కేసి ఇక పైకి అయితే వచ్చేసాము. ఇక మెట్లు ఎక్కడం పూర్తవగానే అట్లాగే కొంచెం ముందుకు వస్తే కనుక మనకు రైట్ సైడ్ లో ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. మనం ఇంతకు ముందు కింద స్టెప్స్ ఎక్కే దగ్గర అయితే ఫ్రీ లగేజ్ కౌంటర్ అయితే చూసాం కదా, అక్కడ సబ్మిట్ చేసిన బ్యాగులు అయితే ఇక్కడికైతే వస్తాయి. ఇక్కడ బ్యాగ్స్ కావాలంటే మీ ఫోన్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది మనకి కిందే ఇస్తారనమాట. ఆ ఓటీపీ ఇక్కడ చెప్తే కనుక మనకి బ్యాగ్స్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా మా బ్యాగ్స్ అయితే రాలేదు. ఇక ఇక్కడే కూర్చొని అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక ఎంతసేపు అని ఇక్కడే కూర్చుంటాం అని చెప్పి అయితే ఒక 5 మెంబర్స్ అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే రూమ్ తీసుకుందామని అయితే వెళ్తున్నాము. ఇక తిరుపతిలో మనకి బ్యాచులర్స్ కి రూమ్స్ ఇవ్వరు కాబట్టి లాకర్ తీసుకుందామని అయితే వెళ్తున్నాము. ఇక మేము లాకర్ ఎక్కడ తీసుకున్నాం ఏందని అయితే మీకు చూపిస్తారా అండి. మన బ్యాగ్స్ తీసుకున్న దగ్గర నుంచి అయితే అట్లాగే స్ట్రైట్ నడుచుకుంటూ వస్తే బాలాజీ బస్ స్టాండ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే వెంకటాద్రి నిలయం అని అయితే ఉంటుంది. ఆర్ PS5 PS3 అని ఉంటాయి ఆపోజిట్ లో. మేమైతే కొత్తగా కట్టిన PS5 లోకి అయితే వెళ్ళాము. అక్కడ లాకర్స్ అయితే అవైలబుల్ గా అయితే లేవన్నమాట. ఇక PS3 లో అయితే అవైలబుల్ ఉన్నాయంట. మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక PS3 లో అయితే లాకర్ తీసుకున్నాము. ఇక మీకు ఈ లాకర్ కావాలన్నా సరే మీరైతే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫ్రీ లాకర్స్ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు కనుక ఫ్యామిలీతో వస్తే కనుక మీకు రూమ్ కావాలనుకుంటే రూమ్స్ ఎక్కడ ఇస్తారు ఏంటని అయితే మీకు ముందు చూపిస్తాను. ఇక మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మన వాళ్ళు బ్యాగులు చేస్తామని అక్కడే ఉన్నారు కదా, ఇంకా రాలేదనమాట. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. ఇక మేమైతే లాకర్ తీసుకున్నాం కదా, లాకర్ లో బ్యాగ్స్ పెట్టేసి అయితే నేనైతే మంచిగా అయితే రెడీ అయిపోయా. ఇక నేను మీకు రూమ్స్ ఎక్కడ ఇస్తారు ఏంటి అని అయితే చూపిస్తా అని చెప్పినా కదా. రూమ్స్ వచ్చేసరికి అయితే మన బాలాజీ బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉన్న సిఆర్ ఆఫీస్ దగ్గర అయితే ఇస్తారు. టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 5 o'clock నుంచి అయితే ఇస్తారు. ఇక మా ఫ్రెండ్స్ కూడా అయితే రెడీ అయితే వచ్చేసారు. ఇక మెట్లు ఎక్కి అయితే అలసిపోయారు కదా, ఇక వీళ్ళందరూ అయితే అన్నప్రసాదం అయితే తింటున్నారు. సో గైస్ ఇప్పుడే నేనైతే అశ్విని హాస్పిటల్ దగ్గర అయితే ఎంక్వైరీ చేశాను. ఆ లోపల ఏం చెప్పారంటే రేపు మార్నింగ్ 8 o'clock అలా వస్తే బ్లడ్ అయితే డొనేట్ తీసుకుంటా అని చెప్పారు. కాకపోతే 5 మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ వస్తే లాటరీ సిస్టమ్ అయితే ఉంటుందని చెప్పారు. ఆ లాటరీలో ఫస్ట్ 5 మెంబర్స్ దగ్గర బ్లడ్ డొనేట్ తీసుకుంటా అని చెప్పారు. ఇక హాస్పిటల్కి అయితే డైలీ ఒక 30 మెంబర్స్ దాకా అయితే వస్తారంట. సో ఇప్పుడు నేను రేపు మార్నింగ్ వెళ్ళినా సరే బ్లడ్ డొనేట్ చేయడానికి ఛాన్స్ వస్తుందో లేదో అయితే తెలియదు. ఎందుకంటే 5 మెంబర్స్ వస్తే కనుక మనకైతే ఛాన్స్ వస్తుంది. 5 మెంబర్స్ కంటే ఎక్కువ వస్తే కనుక లాటరీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి 100% అయితే ఛాన్స్ అయితే లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే కనుక ఏం చేయాలని అయితే అర్థం కావట్లేదు. ఇక్కడ నా దగ్గర అయితే ఒకటే రూట్ ఉంది. ఏంటంటే అదే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్ళామంటే మనం మ్యాక్స్ 10 to 12 hours లో అయితే దర్శనం అయిపోతుంది. అంటే రేపు మార్నింగ్ కల్లా అయితే దర్శనం అయితే అయిపోయింది. సో ఇక నేనైతే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయా. ఇక వెళ్ళే ముందు అయితే వెంగమాంబలో అన్నప్రసాదం తిందామని అయితే వెళ్తున్నాను. నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి. మేము వచ్చిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ ఇక్కడైతే వర్షం అయితే పడుతుంది గాయస్. మేమందరం అయితే అట్లే తడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అంత పెద్ద వర్షం ఏం కాదు, చిన్న చిన్నగానే పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వర్షం. ఇక్కడ నుంచి అయితే ఆ స్వామివారి టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి గాయస్. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే వచ్చిన ప్రతిసారి కొత్తగా అయితే కనిపిస్తుంది గుడి. ఇప్పటికి నేను 6-7 టైమ్స్ అయితే వచ్చి ఉంటాను. అసలు గాయ్స్ ఇక్కడ నుండి చూస్తుంటే అసలు భూమిపైన ఉన్న స్వర్గంలాగా ఉంది. ఇక మీరు ఇక్కడికొస్తే గనుక మీకున్న ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అసలేమి గుర్తు రావు ఇక్కడికొస్తే. అసలు మీకు టైమే తెలీదు. ఆ స్వామివారి ఆనంద నిలయంని చూస్తూ ఉండిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇక మేమందరం అయితే అలా చూసుకుంటూ వెంగమాంబ దగ్గరికైతే వెళ్తున్నాము. వెంగమాంబ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అసల తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఇక్కడ ఎప్పుడు నిత్యాన్నదానం పెడుతూనే ఉంటారు. రోజుకి లక్షలాది మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదం తింటూనే ఉంటారు. ఇక మేము కూడా అయితే వెళ్తున్నాము తిన్నికి. వచ్చేసాము. నేను చెప్తున్నాను గైస్, మీరు గనుక అసలు తిరుమల, తిరుపతి వస్తే గనక ఖచ్చితంగా అయితే ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ దొరికేంత స్వామివారి ప్రసాదం టేస్ట్ అయితే ఎక్కడ రాదు. అండ్ ఇక్కడ పెట్టే అన్నప్రసాదం అయితే ఇక్కడికొచ్చే భక్తులకు ఎంతో మంది కడుపు నింపుతుంది. నేను చెప్తున్నా గైస్, టేస్ట్ కూడా సూపర్ అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఎంతవరకు ట్రై చేయకపోతే గనక. ఇక నేనైతే తినేసిన తర్వాత దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాను. మా వాళ్ళు లాకర్ రూమ్ దగ్గర రెస్ట్ తీసుకుంటా అని చెప్పారు. నేనైతే ఇక ఫ్రీ దర్శనం లైన్ దగ్గరికి అయితే వచ్చేసాను. గాయ్స్ వర్షం అయితే ఫుల్ పడుతుంది. నేనైతే తడిచిపోయాను. నా బట్టలు మొత్తం తడిచిపోయాయి. ఇది ఎన్నో కష్టాలు వచ్చినా సరే ఆ స్వామివారిని దర్శనం కోసం అన్నిటిని దాటుకుంటూ ముందుకైతే వెళ్ళాలనిపిస్తుంది.
ఇక ఈ ఫోన్ కూడా నాది కాదు. నా ఫోన్ అయితే దర్శనంకి వస్తున్నా అని చెప్పి మా ఫ్రెండ్ గాడికైతే ఇచ్చేసొచ్చాను. ఇక ఈ ఫోన్ అయితే నా బ్యాక్ సైడ్ ఉన్న బ్రదర్‌ది. నాలాగే దర్శనంకైతే వచ్చారు ఫ్రీ దర్శనంకి. ఆ స్వామివారిని దర్శించుకుందామని. ఈ బ్రదర్ అయితే పలాస దగ్గర నుండి అయితే వచ్చారనమాట. పాపం ఒకసారి ఫోన్ అడగంగాల్నే ఇచ్చారు. బ్రో ఒక వీడియో రికార్డ్ చేసుకుంటా అంటే. థాంక్ యూ బ్రో. సో గైస్ నా తిరుమల, తిరుపతి ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు గనుక ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రియల్ ట్రావెల్ డివోషనల్ వ్లాగ్స్ ఇంకా చాలా వస్తాయి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్.